ఈనాడు చూస్తే పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం, పునరుత్పాదక విద్యుత్ రంగంలో 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఆకర్షిస్తాం, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ప్రపంచ పునరుత్పాదక పెట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 72.6 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ సమీకృత శుద్ధ ఇంధన విధానంలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తామని, 7.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. సౌర పవన హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు రాయితీలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2030 నాటికి దేశంలో పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని 500 గిగావాట్లకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని, దానిలో సింహభాగం ఏపీ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో సోమవారం ప్రారంభమైన 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశాన్ని మోడీ ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రత్యేక సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని, రాబోయే హరిత ఇంధన విప్లవంలో రాష్ట్రాన్ని అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ICE 2004లో భాగంగా సౌర పవన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు పిలిపించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, నైపుణ్యమున్న మానవ వనరులు, అద్భుతమైన రోడ్లు, రైలు, వైమానిక సముద్ర మార్గాలు ఉన్నాయని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జత్వాని